హర హర మహాదేవ్. జై శ్రీరామ్. వెయ్యేళ్ళు నా దేవుడి రూపం మీద ఆయుధపు దెబ్బ తగిలి ఈ సంవత్సరానికి సరిగ్గా వెయ్యేళ్ళు. సోమనాథాలయం మీద మహమ్మద్ గజని తన దౌర్జన్యాన్ని ప్రదర్శించి ఇప్పటికీ వెయ్యేళ్ళు అయ్యింది. 10, 25, 26 సమయంలో అది జరిగింది. ఆలయాన్ని ధ్వంసం చేయగలిగాడు, కానీ నా అంతరంగంలోని ఆ భగవంతుడి రూపుని నాశనం చేయగలిగాడా? లేదు, లేదన్నాడు హిందువు. సోమనాథుడి మందిరాన్ని సగర్వంగా తాను నిలబెట్టాడు. ఈ వెయ్యేళ్లలో ఆ ముష్కర ఆలోచన మారిందా? మారలేదని నిన్న మొన్న ధ్వంసమైన ఆఫ్ఘనిస్తాన్లోని బౌద్ధ విగ్రహం చెబుతున్నది. మరి భారతీయుడు హిందువు తన పోరాటాన్ని, భగవంతుడి కోసం తన ఆరాటాన్ని సజీవంగా నిలుపుకొన్నాడనడానికి సాక్ష్యం భవ్యమైన అయోధ్య రామమందిరం, దివ్యమైన కాశీ విశ్వనాథ మందిరం, నవ్యంగా ఇక రావలసినది మధుర మోహనమూర్తి కృష్ణమూర్తి యొక్క ఆలయం మధురలో. గజని ధ్వంసం చేశాడు, ఖిల్జీ నాశనం చేశాడు, ఔరంగజేబు నేల మట్టం చేశాననుకున్నాడు. కానీ క్రింద పడిన బంతిలాగా పైకి లేవటం హిందువు నేర్చుకున్నాడు అంటూ అద్భుతమైన విశ్లేషణ చేశారు శ్రీ ఉటుకూరు జానకి రామారావు గారు. హిందూ బంధువులారా, విన్నారా? ఇది మన హిందుత్వం, ఇది భారతీయుడంటే. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. జై భవానీ.